యెషయా గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం. అందుచేత అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. యాకోబు ఏం పడ్డట? సిగ్గుపడడు. ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. అతని ముఖం ఏమవదు? ముఖం తెల్లబారడం అంటే అర్థం ఏంటి చెప్పండి? ముఖం తెల్లబారడం అంటే అర్థం ఏంటండి? ఫెయిర్ అండ్ లవ్లీ రాయడం ద్వారా తెల్లగా అవుతుంది, అదా? అవుద్దో లేదు తర్వాత సంగతి, కానీ తెల్లబారడం అంటే అది కాదు. సిగ్గుతో అవమానంతో తలలు దించుకున్న పరిస్థితి, విస్మయంతో నింపబడ్డం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబును విమోచించిన దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇక మీదట యాకోబు ఏం పడ్డాడట? సిగ్గుపడడు. సిగ్గు రెండు రకాలు. సిగ్గుపడడం అంటే హీ షల్ నాట్ బి అషేమ్డ్ అని అర్థం, అవమానించబడ్డాడు అని అర్థం. అక్కడ సిగ్గుపడ్డంటే ఆ వస్త్రాలు లేకుండా వీధి మీద తిరుగుతాడని కాదు అక్కడ అర్థం. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు, పరిస్థితి అంతా కూడా కదా. వాల్ పోస్టులు చూడండి, భయంకరమైన దృశ్యాలు, ఇంకా చూడలేని పరిస్థితులన్నీ కూడా. సినిమాలన్నీ కూడా అలాంటి భయంకరమైన అశ్లీలతో నింపండి. సిగ్గు లేని ప్రజలు చాలామంది బయలుదేరే రోజుల్లో. అది కాదు ఇక్కడ మాట్లాడే. సిగ్గుపడడు అంటే అర్థం ఏంటంటే హీ విల్ నెవర్ బి అషేమ్డ్, అవమానించబడడు, నిందకు గురికాడు, అర్థం అది. కొన్ని సందర్భాల్లో దేవుని కొరకు నిలబడాలంటే మనందరికీ ఓ పెద్ద షేమ్గా అనిపిస్తుంది. నేను ఇప్పుడు దేవుని బిడ్డని చెప్పుకోవడానికి భయపడుతున్నానండి, దేవుని బిడ్డంటే ఏమనుకుంటారో, అది కొన్ని సందర్భాల్లో. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు అనే మాట. పాపం మనిషికి అవమానం తీసుకొచ్చింది, పాపం మనిషిని అవమానాలకు నెట్టివేసింది. సిగ్గుతో తలదించుకున్న అనుభవాలు. ఒక దొంగ దొరికినప్పుడు అతను తీసుకెళ్ళి ఒక రోడ్డు మీద ఒక లైట్ స్తంభాన్ని కట్టేసినప్పుడు తలదించుకుని నిలబడతాడు. ఒకవేళ ఏదైనా పరిస్థితి తలెత్తున పెట్టి నువ్వు మరలా దొంగతనం చేసి దించు అంటారు కదా. కొంతమంది కొన్ని క్రైమ్స్లో దొరికిన తర్వాత పోలీసు వారిని మీడియా వారికి ప్రదర్శిస్తారు. ఆ మీడియా దగ్గర తీసుకొచ్చినప్పుడు వారందరూ తలలు దించుంటాయా, లేకపోతే ఫోటోలు తీసుకుంటే ఆయన నిలబడతారు ఎవరైనా? ఇంకా అవకాశం ఉంటే నల్లగొడ్డేసేస్తారు ముఖానికి. ఈడు ముఖం చూడటమే దరిద్రం అన్నట్టుగా, ఆ ముఖాన్ని చూసి మనం ఏమి సాధిస్తాం అన్నట్టుగా వాళ్ళ ముఖాలకి ఏమేస్తారు? నల్లగొడ్డ కప్పేసి పోలీసు గారు వెనకాల నిలబడతారు, ఎస్కాట్లో నిలబడతారు పోలీసు వాళ్ళు. అప్పుడు చెప్తూ ఉంటాడు, ఇదిగో వీళ్ళు ఇలాంటి పనులు చేశారని. సిగ్గుతో తలదించుకోవడం, అవమాన భారంతో కృంగిపోవడం. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక మీదట ప్రభువు కొరకు నిర్ణయం తీసుకున్నావు కాబట్టి, మనుజాషలను అనుసరించక దేవుని ఇష్టానుసారంగానే ఉంటాను అని నిర్ణయించుకున్నావు కాబట్టి, ఇక మీదట నీ దేవుడు ఎక్కడా కూడా నేను సిగ్గుపడనయ్యాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దట్ మీన్స్ హీస్ గోనా లిఫ్ట్ యువర్ హెడ్ అప్. నీ తలను ఎత్తే దేవుడు ఆయన. అతిశయ కారణంగా నీ కోసం నిలబడే దేవుడు. ఎవరైతే నిన్ను దుర్మార్గులను దూషించారో, ఎవరైతే నువ్వు ఎందుకు పనికిరావన్నారో, ఎవరైతే నువ్వు ఎందుకు పనికిరాని పరిస్థితుల్లోనే జీవితాంతం ఉంటావని నీ మీద ముద్ర వేశారో, అలాంటి వారి ముందే, మళ్ళీ ఎక్కడో కాదు, ఎక్కడో ఆఫ్రికా వాళ్ళ మధ్యం, లేకపోతే ఎక్కడో ఫిజీ ఐలాండ్లో కాదు దేవుడిని హెచ్చించారు. ఎవరైతే నీ మీద నిందలేశారో, ఎవరైతే నీ గురించి తప్పుగా మాట్లాడారో, వాళ్ళ మధ్యలోనే దేవుడిని తల ఎత్తి నిలబెడతాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమయంపరచండి, హల్లెలూయా. యోసేపు జీవితంలో జరిగింది అది కాదా? తన అన్నలందరూ కూడా యోసేపును అతి క్రూరంగా హింసించి, భయంకరంగా ద్వేషించి, బాధించి, కళ్ళగానే వాడు వచ్చాడు రా, డ్రిమ్మర్ వస్తున్నాడు రా అని చెప్పి యోసేపును భయంకరంగా మాట్లాడిన అన్నల ముందే ఒకరోజు నా దేవుడు యోసేపును హెచ్చిస్తే, ఆ స్థాయి ఎంత గొప్పది అంటే సొంత అన్నలే, తోబుట్టువులే గుర్తుపట్టలేనంతగా నా దేవుడు యోసేపును హెచ్చించాడు. వాళ్ళ ముందు కూర్చున్నది యోసేపు అయినా సొంత అన్నలు గుర్తుపట్టలేకపోతారు. ఎందుకంటే మావోడు ఈ స్థానానికి ఎందుకు వస్తాడులే, మా తమ్ముడు ఈ స్థానంలో, కనీసం ఒకవేళ ఎవరైనా ఉన్నది మీ తమ్ముడనే, ఊరుకోవయా మా తమ్ముడు ఎందుకు వస్తాడు ఇక్కడికి అని ఎప్పుడో గోతులు వేసేసాం మేము. వాడిప్పుడు ఆ స్థానం అక్కడే, వాడి స్థానమే గొయ్యి, వాడి స్థానమే దాస్యగృహం, వాడి స్థానమే చెరసాల. హీ రిమైన్స్ ఇన్ ప్రిజన్ ఆల్ ద టైమ్. తన జీవితకాలం అంతా చెరసాల్లోనే గోతులను ఉండిపోతాడు అనుకున్నారు అన్నలు. కానీ అది నీ ఆలోచన, కానీ నా దేవుని ఆలోచన మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తీసుకెళ్ళి నిలబెట్టాడు ఆయన.
మనుషుల వల్ల సాధ్యమయ్యేది కాదు, రాజుల వల్ల సాధ్యమయ్యేది కాదు. యోసేపుని హెచ్చించింది ఫరో, అతని కుటుంబం కాదు. ఎవరు హెచ్చించారు యోసేపుని? దేవుడు హెచ్చించాడు. స్థానంలో కూర్చోబెడితే చెప్పండి, అన్నలందరూ వచ్చి యోసేపుకి ఏం పెడుతున్నారట? ఆ డ్రీమ్ గుర్తొస్తుంది ఎవరికి? మరి ఆ డ్రీమ్ చెప్పినందుకే కదా గోతులో వేశారు. వాళ్ళందరూ వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటే యోసేపు గారి పిఏ లేదా ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్, బ్రదర్స్ ఇక చాలు, సాష్టాంగ పడే సమయం అయిపోయింది లేవండి అంటే, అందులో కానీ పెద్ద ఆయన రూపం, మాకు రాజుగారికి సాష్టాంగ పడే అవకాశం ఇంకెవరా? మాకు పడాలనిపిస్తుంది, ఇంకా మమ్మల్ని కాసేపు పడినవ్వండి. ఎవరికి? తన తమ్ముడికి. ఎవరినైతే హింసించారో, ఎవరినైతే గోతులో వేసే వాడి చావు వాడు చేస్తాడో, భాష తెలీదు, ఎక్కడికి వెళ్తాడో తెలీదు, ఏం పెడతారో తెలీదు, ఏం ఇస్తారో తెలీదు, అలాంటి పరజనానికి తన తమ్ముడిని అమ్మేసిన అన్నల ముందు దేవుడు తీసుకొచ్చి, యోసేపు ఎంతకన్నా గొప్ప కార్యం ఇంకేమన్నా కావాలనే జీవితంలో? యోసేపు ప్రతీకారాన్ని కోరుకోలేదు. తన అన్నలు అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉండాలని యోసేపు అయితే ఆలోచించి ఉండడు. కానీ నా దేవుడు తాను ప్రణాళికలు తాను నెరవేరుస్తాడు ఆయన ఖచ్చితంగా. ఈరోజు ఎవరైతే నన్ను నిందిస్తున్నారో, నువ్వెందుకు పనికిరావంటున్నారో, ఒకరోజున దేవుడు నీ హస్తాలను బలపరిస్తే నువ్వే వారికి సహాయం చేసే స్థాయికి దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. నీవే వారిని నిలబెట్టే స్థాయికి దేవుడు నేను తీసుకొస్తాడు. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. యాకోబు ఇకపై ఏం పడాడు? సిగ్గుపడు. ఇప్పటివరకు అవమానం పొందేవేమో, ఎంతవరకు నిందలు పడ్డావేమో, ఎంతవరకు అవమానించబడ్డావేమో, సిగ్గుపడ్డావేమో, తలెత్తుకోలేని పరిస్థితుల్లో కొంతమందిని ఇబ్బంది పెట్టారేమో. కానీ God is doing something great in your life today. You will never be ashamed. నువ్వు ఈ లోకంలో దేవుని కొరకు కానీ దేనికి సిగ్గుపడని అద్భుతమైన జీవితాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.